ఇది నా వాక్య ధ్యానం కొరకై నేను 28వ కీర్తనను ఎంచుకున్నాను. ప్రార్థనాపూర్వకంగా 28వ కీర్తనను మనం ధ్యానం చేయాలి. 28వ కీర్తనను మీరు ఓపెన్ చేసి చూడాలని మనవి చేస్తున్నాను. మొదటి నుంచి 9వ వచనం వరకు నేను చదువుతుండగా మీ బైబిల్స్లో వాటిని ఆ వచనాలను గమనించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 28వ కీర్తన. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తన పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఈ వాక్యాన్ని మనం ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు కీర్తనల గ్రంథం ఇది 28వ కీర్తన. ఒక బలమైన ఆలోచన ఏంటి అంటే, ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఏ సందర్భంలో రచించాడు అని అంటే, అబ్షాలోము దావీదును తరుముతున్నప్పుడు రచించిన కీర్తనగా ఒక ఆలోచన, ఒక బలమైన ఆలోచన. కాబట్టి ఈ కీర్తనలో దావీదు యొక్క హృదయ స్థితి గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ కీర్తనలో దావీదు దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డాడో ఆ విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రాముఖ్యంగా 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు ద రిలేషన్షిప్ బిట్వీన్ డేవిడ్ అండ్ గాడ్, దేవునికి దావీదుకు ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవుని మీద ఆధారపడడం, దేవునితో తనకున్నటువంటి దేవుని మీద ఆధారపడే క్రమంలో ఆయన నమ్మకాన్ని వెలిబుచ్చుతున్న స్థితి కనిపిస్తుంది. నా కాన్ఫిడెన్స్, నా నమ్మకం ఎవరిలోనంటే దేవునిలో. ఒకానొక సమయంలో గొల్యాతు వచ్చి చాలా కల్లోలం సృష్టిస్తూ ఉన్నప్పుడు, ఆ కల్లోలం సృష్టించే క్రమంలో అందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నప్పుడు దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి, నేను సింహాన్ని చీల్చివేశాను, ఎలుగుబంటిని చీల్చివేశాను అని చెప్తూ, ఆ శక్తి నాది కాదు, ఎవరిది అని అంటే చెప్తున్నాడు. నేను ఆ వచనాన్ని చదువుతున్నాను. మీ బైబిల్స్లో మీరు చూడవచ్చు, దాన్ని స్క్రీన్స్ మీద అది రాదు, మీ బైబిల్స్లో చూడాలని మనం వచ్చేసిన, ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు, వినండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం నేను చదువుతున్నాను. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుల నుండి చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అంటున్నాడు. నా నమ్మకం, నా సహాయం ఎవరు అని అంటే, నేను విశ్వసించుతున్న నా దేవుడు. నా నమ్మకం, నా శక్తి, నా నమ్మకం, నా శక్తి నాది కాదు. నా నమ్మకం, నా శక్తి, లేకపోతే నా నమ్మకం ఎవరి మీద అని అంటే, నేను విశ్వసించిన నా దేవుని మీద. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విశ్వాసపు స్థితిగతులు, ఈ విశ్వాసపు నమ్మకాలు మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మారవచ్చు. కొన్నిసార్లు మనం గమనిస్తున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు, ఆ దేవుడు అన్ని సౌఖ్యాలు మనకి ఇస్తున్నప్పుడు దేవుని స్తుతించటం చాలా ఈజీ. మనము ఆశించినది జరగనప్పుడు, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కోరిక సిద్ధింపకపోవడాన్ని బట్టి హృదయము నొచ్చును అని ఉంటుంది. అంటే మనం ఆశించినది, మన ఎక్స్పెక్టేషన్స్,
మనం ఏదైతే ఊహించామో, ఏదైతే ఆశించామో, ఆశించినది జరగనప్పుడు కూడా అదే నమ్మకాన్ని మనం వెలిబుచ్చుతున్నామా, నిలుపుతున్నామా అని అంటే ప్రశ్నే. ఎందుకు అనంటే మన జీవిత పయనంలో, మన జీవితంలో విశ్వాసము, నమ్మకం అనేది ఆయా సందర్భాల్లో పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు ఉండవు, తప్పకుండా ఉంటాయి. ఈ సందర్భాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు నిరీక్షణ కోల్పోయే పరిస్థితి దావీదుది. ఏ జీవితం అయితే నిర్మించుకున్నాడో, ఏ జీవితం అయితే ఉందో ఆ జీవితంలో ఈ సందర్భంలో నిరీక్షణ కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ నా నిరీక్షణ, నా నమ్మకం నా దేవుని యందే అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. ఆలోచిస్తున్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు రాజుగా సింహాసనము అధిష్ఠించిన తరువాత కూడా ఆయన విశ్వాస జీవితం అంతటిలో కూడా నా నమ్మకం ఎవరు అనంటే నా దేవుడే. నా బలము కాదు. ఆ బలానికి మూలం, ఆ బలానికి కారణం ఎవరు అనంటే నా దేవుడే అనే విషయం దావీదు జీవితం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు 28వ కీర్తనలో మొదటి వచనాన్ని చదువుతున్నట్లయితే అంటున్నాడు, మొదటి వచనంలో, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుతును. మనం గమనించాం, ఈ కీర్తన రచించిన సందర్భం గురించి ఆలోచిస్తున్నప్పుడు అబ్షాలోము తిరుగుబాటు, దావీదు పారిపోతున్నప్పుడు రచించినటువంటి కీర్తన. ఈ అబ్షాలోము తిరుగుబాటును బట్టి దావీదు పారిపోతున్నప్పుడు చాలా విషయాలు తన ఆలోచనలో మెదులుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదట తను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. మరొక రకంగా చెప్పాలంటే చాలా నిరుత్సాహంతో ఉన్నాడు. ఇంకా ఆలోచిస్తే చాలా నిర్వేదంతో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులన్నింటి నడుమ దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా అంటున్నాడు. నా నిర్వేదం ఏదైనా, నా నిస్పృహ ఏదైనా, నా జీవితంలో నేను పొందుకున్న అపజయం ఏదైనా, నా జీవితంలో నేను పొందుకున్న అవమానం ఏదైనా, ఒకవేళ నా జీవితంలో నిరీక్షణ కోల్పోవలసిన పరిస్థితి వస్తున్నప్పటికీ స్టిల్ నా నమ్మకం ఎవరి మీద అనంటే నీ మీదే ప్రభువా. అది ఎలా అనంటే అంటున్నాడు, యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా అంటున్నాడు. ఆశ్రయదుర్గం అంటే ఏంటంటే కోట. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద రాక్, బండ, కోట అంటున్నాడు. కాబట్టి ఈ మాటల గురించి ఆలోచిస్తున్నప్పుడు రాక్ అన్నది ఎలా ఉంటుందనంటే నిశ్చింతగా కదలిక లేకుండా ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం కైలాసగిరి ఎక్కడుంది? ఏంటండి 10 సంవత్సరాల క్రితం కైలాసగిరి ఎక్కడుంది? 10 సంవత్సరాల తర్వాత ఎక్కడుంటుంది? అంతే. రాక్ అంటే ఇమ్మూవబుల్, అది కదలనిది అని అర్థం. దావీదు అంటున్నాడు యు ఆర్ మై రాక్. నీవు కదలని దేవుడవు, నీవు మార్పు చెందని దేవుడవు, కనుక నిన్ను ఆశ్రయిస్తాను ప్రభువా. ఎలాంటి టైంలో ఆశ్రయిస్తానంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆశ్రయిస్తాను. ఎలాంటి టైంలో ఆశ్రయిస్తానంటే నా కోరిక సిద్ధింపకపోయినప్పటికీ. ఎలాంటి టైంలో నేను ఆశ్రయిస్తానంటే అపజయం పొందుకున్నప్పటికీ. ఎలాంటి టైంలో నేను ఆశ్రయిస్తానంటే అవమానం పొందుకున్నప్పటికీ. ఎలాంటి టైంలో నేను ఆశ్రయిస్తానంటే నా జీవితాన్ని నేను నిర్మించుకునే క్రమంలో అది కుప్పకూలిపోయింది, తారుమారైపోయింది, ఇక నా జీవితంలో నిరీక్షణ నిలపడానికి ఆధారం లేదు, స్టిల్ అయినప్పటికీ నేను నిన్ను ఆశ్రయిస్తాను ప్రభువా అని చెప్తున్నాడు దావీదు. సింహాసనం నుండి లేకపోతే అబ్షాలోము చేత తరంబడుతున్నప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఏదైతే ఊహించాడో లేదా ఏదైతే వాస్తవ జీవితంలో ఉన్నాడో ముందు గడియల్లో సింహాసనం మీద ఉన్నాడు. ఆ తరువాత చెప్పులు లేకుండా తల మీద గుడ్డ వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు, అవమానాన్ని భరిస్తున్నాడు. ఇలాంటి అవమానం అంతటిలో కూడా అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గం అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఆయనను ఆశ్రయముగా చేసుకున్నప్పుడు,
అందుకే మలాకీ గ్రంథంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. నేను మార్పు లేని దేవుడను గనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు అని అంటాడు. మన విశ్వాసం మారొచ్చు, మన భక్తి శ్రద్ధలు మారొచ్చు, మన నిరీక్షణ మారొచ్చు, మన నమ్మకంలో తేడాలు రావచ్చు. అన్నీ బాగుంటే ఓకే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మనం ఆశించింది జరగనప్పుడు, లేకపోతే మన ఎక్స్పెక్టేషన్ అనుకూలంగా మన ఎక్స్పీరియన్స్ లేనప్పుడు దేవునిని ఆయా సందర్భాలలో వై లార్డ్, ఎందుకు ప్రభువా ఇలా ఎలా చేసావు అని ప్రశ్నించవచ్చు. కానీ అలా ప్రశ్నించవలసిన సందర్భంలో కూడా నీవు నా ఆశ్రయం ప్రభువా, నేను నిన్ను ప్రశ్నించను ప్రభువా అనే విశ్వాసం దావీదు విశ్వాసం. జాగ్రత్తగా ఆ మాటలు మనం ఆలోచిస్తే, నా ఆశ్రయదుర్గమా నా మనవి ఆలకింపుము, నా హృదయ ఘోష ఆలకింపుము, నా హృదయ పరితాపం అర్థం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అందులోనే రెండో భాగం మౌనముగా ఉండొద్దు అంటున్నాడు. నువ్వు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నువ్వు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును అంటున్నాడు. దేవా, నువ్వు మౌనం వహిస్తే నేను భరించలేను. దేవా, నువ్వు మౌనం వహిస్తే నేను బ్రతకలేను. దేవుని సన్నిధి నుండి దేవుడు మనతో మాట్లాడకపోతే, దేవుడు మౌనం వహిస్తే ఆ జీవితాలు చాలా దుర్భరమైనటువంటి జీవితాలు. మీకు ఇష్టమైన వాళ్ళు, మీరు బాగా ప్రేమించేవాళ్ళు ఒక 4 రోజులు మాట్లాడలేదనుకో, ఓ 4 రోజులు ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, ఎలా ఉంటుంది? మార్క్, సిస్టర్ గారు ఒక 10 రోజులతో మాట్లాడలేదనుకో ఎలా ఉంటుంది నీకు? మీరు గొడవలు పెట్టద్దు సార్ అని చూస్తున్నాడు. ఎస్, అది భరించలేనిది. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నువ్వు మాట్లాడాలి ప్రభువా, నువ్వు మౌనం వహించొద్దు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభువా, నీ మౌనాన్ని నేను భరించలేను ప్రభువా, నువ్వు మౌనం వహిస్తే నేను బ్రతకలేను ప్రభువా, కాబట్టి నువ్వు మాట్లాడాలి ప్రభువా. ఆ మాటకు వస్తే, దేవుని సన్నిధిలో దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటూనే దేవుడు మనతో మాట్లాడి ఎంతకాలమైంది? దేవుని ఆలోచన స్వీకరించి మనం ఎంతకాలమైంది? దేవుడు మాట్లాడడం అంటే సూపర్ న్యాచురల్గా 2 రెక్కలేసుకొని వైట్గా వచ్చి నా కుమారుడా కాదు. దేవుడు మాట్లాడి నీతో ఎంతకాలమైంది? దేవుని సన్నిధి నుంచి ఆలోచన పొందుకొని ఎంతకాలమైంది? కానీ సంవత్సరాలు లేకపోతే నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ సెన్సిటివిటీ, ఆ సునిశ్చితత్వాన్ని మనం ఫీల్ అవ్వం చాలా సందర్భాల్లో. ఎందుకనంటే అలవాటైపోతుంది మన భక్తి. దేవుడు మాట్లాడకపోయినా కథ జరిగిపోతుంది, వెళ్ళిపోతున్నాం. నో, దేవుడు మాట్లాడినటువంటి జీవితం, దేవుని ఆలోచన స్వీకరించినటువంటి జీవితం, దేవుని సన్నిధి నుంచి ఆలోచన లేకపోతే దేవుని స్పర్శను పొందుకోలేనటువంటి జీవితం, అది మొద్దుబారిపోయే జీవితం. కాబట్టి దావీదు అంటున్నాడు, దేవా నువ్వు మౌనం వహించదు ప్రభువా, నువ్వు మౌనం వహిస్తే నేను బ్రతకలేను ప్రభువా, నువ్వు మౌనం వహిస్తే నేను భరించలేను ప్రభువా, దయచేసి నాతో మాట్లాడు ప్రభువా. ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే సమాధిలోనికి దిగువాని వలె ఆగుతాను ప్రభువా, సమాధిలోనికి దిగువాని వలె అవుతాను ప్రభు. అంటే ఏంటి? అంటే నీ మౌనాన్ని నేను తట్టుకోలేను ప్రభువా అంటున్నాడు. నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేను ప్రభువా అంటున్నాడు. దావీదు జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి పాఠాలు చాలా ఉన్నతమైన పాఠాలు. దేవుడు మాట్లాడనటువంటి సందర్భం చాలా 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 దుర్భరమైనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధి నుంచి ఆలోచన పొందుకోలేనటువంటి సందర్భం చాలా చాలా దుర్భరమైన. కాబట్టి దేవుని సన్నిధిలో సెన్సిబుల్గా సున్నితమైనటువంటి హృదయం కలిగి దేవుని ఆలోచన స్వీకరించడానికి నిత్యము ఆయన వైపు చూడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇక్కడ దావీదు చేసే ప్రార్థన గురించి మనం ఆలోచించినప్పుడు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఒంటరితనంగా ఉన్నాడు ఆయన. ఒంటరితనంగా ఉన్న అవమానాన్ని అనుభవిస్తున్నాడు, నిరీక్షణ కోల్పోవలసిన పరిస్థితి, నిర్వేదం, నిస్పృహ, నిస్సహాయ స్థితి, నిరుత్సాహం ఇవన్నీ ఆవరించినటువంటి పరిస్థితుల్లో దేవా నువ్వు మౌనంగా ఉంటే నేను బ్రతకలేను ప్రభువా అని అభ్యర్థిస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఒకసారి
119వ కీర్తన 50వ వచనంలో మనం గమనిస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయుచున్నది. బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగ చేయుచున్నది. వాక్యంతో దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మనల్ని దేవుడు సంధిస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. వాక్యం ద్వారా మనల్ని దేవుడు ఖండిస్తాడు. వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి వాక్యానికి వేరైనటువంటి విశ్వాస జీవితం దుర్భరమైనటువంటి జీవితం. దేవుని సన్నిధి నుంచి ఆ స్పర్శ, ఆత్మలో ఆ స్పర్శను పొందుకోలేనటువంటి జీవితం చాలా దుర్భరమైనది. దేవా, కాబట్టి అలాంటి దుర్భరమైన జీవితాన్ని నేను తట్టుకోలేను ప్రభువా, నువ్వు మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను ప్రభువా, దయచేసి నువ్వు నాతో మాట్లాడాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రలాపిస్తున్నటువంటి దావీదు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. 28వ కీర్తనలోనే 2 నుంచి 6వ వచనం వరకు మనం గమనిస్తే, 2వ వచనంలో ప్రాముఖ్యంగా, నేను నీకు మొర్ర పెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపు నాకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము, నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. వాస్తవానికి దావీదు అరణ్యంలో పారిపోతూ ఉన్నాడు. పారిపోతున్నటువంటి సందర్భంలో 2 చేతులు పైకెత్తి యెరూషలేము వైపు తన చేతులనెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాలయం వైపు అన్నప్పుడు మందసము, దేవుని సన్నిధి వైపు తన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. నేనేమంటానంటే, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఒకవేళ నువ్వు అవమానం భరిస్తున్నా, ఒంటరితనముగా ఉన్నా, అపాయకరమైన పరిస్థితిలో ఉన్నా, అవమానాలు పొందుకుంటున్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, నిరుత్సాహంతో ఉన్నా, నిర్వేదంతో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, నీవు దేవునితో అనుసంధానము చేయబడి ప్రార్థన చేయాలి. ఇదిగో అరణ్యంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, నిరుత్సాహంతో ఉన్నాడు. ఆయన చేతులు పైకెత్తి యెరూషలేము వైపు చేతులు చాచి నేను ప్రార్థన చేయుచున్నాను అంటే అర్థం ఏంటంటే, దేవా, నేను ఎక్కడున్నప్పటికీ, అది ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నన్ను గమనించకపోయినా, నేను నీకు తెలుసు ప్రభువా, నీ సన్నిధి వైపు నా చేతులెత్తి ప్రార్థన చేస్తాను ప్రభువా, నీతో అనుసంధానము చేయబడి నేను ప్రార్థన చేస్తాను ప్రభువా అనేటువంటి అనుభవం దావీదు జీవితం నుంచి మనం చూస్తాం. ఇది చాలా 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 అవసరం. దేవునితో ఉన్నట్లే ఉంటాం, దేవునికి వేరుగా బ్రతికే బ్రతుకులు మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. నో, దావీదు అంటున్నాడు, నీ పరిశుద్ధాలయం వైపు నేను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను ప్రభు అంటున్నాడు. మరొక ఆలోచన ఏంటంటే, చేతులెత్తడం దేనికి సాదృశ్యం అంటే నిస్సహాయ స్థితికి సాదృశ్యం. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను ప్రభువా, నేను చేతులెత్తాను ప్రభువా, నీ వైపే చూస్తున్నాను ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను విమోచించు ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకొని రా ప్రభువా అని నిస్సహాయ స్థితిలో నుండి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు తన చేతులెత్తి. ఒకసారి మనం ఆలోచిద్దాం, మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రార్థనా జీవితం సరిగా దేవుని సన్నిధిలో లేకపోతే మన విశ్వాసపు జీవితంలో ఎదుర్కొనేటువంటి ఆటుపోటుల్లో స్థిరంగా మనం నిలబడలేం. దేవునితో గడిపే సమయాలు, వ్యక్తిగతంగా దేవునితో గడిపే సమయాలు మన జీవితాల్లో చాలా 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 ప్రాముఖ్యమైనవి. అవి మనకు బలాన్ని ఇచ్చేవి. సమాజంగా మనం కూడుకుంటున్నాం, మంచిది. ఎక్కడికి వెళ్ళామంటే ప్రార్థనకి వెళ్ళామన్నా మంచిది, ప్రార్థనకి వచ్చాం మంచిది, ప్రార్థనలో ఉన్నాం మంచిది. అయితే వ్యక్తిగతంగా నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఒంటరిగా దేవుని సన్నిధిలో నీవు అనుసంధానము చేయబడినటువంటి ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఆ మధ్య ఒక ఆర్టికల్, ఒక పుస్తకంలో చదువుతున్నప్పుడు, క్రైస్తవులు ప్రార్థన చేయటం చాలా తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి. ఎందుకు అని అంటే, టైం లేక కాదట, ఆసక్తి లేక. అంటే టైం లేదని చెప్పుకుంటుంటాం కొన్ని సందర్భాల్లో. టైం లేక కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనేటువంటి ఆసక్తి సన్నగిలిన దానిని బట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు అంటాడు ఆయన.
ఎందుకు సన్నగిల్లుతుంది? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎందుకు సన్నగిల్లుతుంది అని అంటే, తనకి చాలా వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగే ఆత్మ, లేదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఆలోచన సన్నగిల్లడానికి వీల్లేదు. ఇదిగో దావీదు అంటున్నాడు, నా చేతులెత్తి పరిశుద్ధ దేవాలయం వైపు నా చేతులెత్తి నేను ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆ ప్రతి పరిస్థితికి అతీతంగా చేతులెత్తి దేవునితో ప్రార్థన చేయటం, దేవునితో అనుసంధానము చేయబడి ప్రార్థన చేయటం చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. అది దావీదు జీవితం. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుండి సింహాసనాన్ని రాజుగా అభిషేకించినప్పటి వరకు, ఇంకా మాట్లాడితే అభిషేకించబడిన తరువాత పట్టాభిషిక్తులు అయ్యేంత వరకు, ఇంకా మాట్లాడితే ఈ సందర్భం వరకు, ప్రతి పరిస్థితిని చూస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో దేవుని మీద ఆధారపడినటువంటి దావీదుని మనం చూస్తాం. అభిషిక్తుడై పట్టాభిషేకం అయ్యే క్రమంలో సౌలు చేత తరం పడుతున్న పరిస్థితిలో, త్రుటిలో ప్రాణం పోతున్నటువంటి సందర్భంలో కూడా దేవుని మీద ఆధారపడినటువంటి దావీదు మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవా నువ్వు మౌనంగా ఉండొద్దు ప్రభువా, దేవా నువ్వు మౌనంగా ఉంటే నేను బ్రతకలేను ప్రభువా, నువ్వు మౌనంగా ఉంటే నేను భరించలేను ప్రభువా, కనుక నువ్వు మాట్లాడాలి ప్రభువా అని చెప్తూనే చేతులెత్తి 3 చేస్తున్నాను ప్రభువా అంటున్నాడు. 3 నుంచి 6వ వచనం వరకు మనం గమనిస్తే ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఇతరుల నిర్మూలన కోసం ప్రార్థన చేస్తున్నాడు. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయొద్దు ప్రభువా. వారు దుష్టాలోచన వారి హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా ఉంటారు ప్రభువా. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయి ప్రభువా, నిర్మూలన చేయి ప్రభువా. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయాలి ప్రభువా, నువ్వు వారికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతరుల నిర్మూలన కోసం ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థనలు మనలో ఎంతమంది చేస్తున్నారు? ఓకే, రైట్. ఈ ప్రార్థనలు మనం చేయకూడదు. ఎందుకనంటే దావీదు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు. ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పుడు పంటికి పన్ను, కంటికి కన్ను చేయొచ్చు. కానీ మనం నూతన నిబంధనలో ఉన్నాం. ధర్మశాస్త్రం గురించి చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా అంటే, నేను మీతో చెప్పినదేమనగా అని చెప్తూ మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థనలు మనం చేయొద్దు. మనం అంటే కొన్నిసార్లు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు, లేకపోతే మన ఫెయిత్కి భంగం కలిగించే వాళ్ళ గురించినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి అని కొన్నిసార్లు ఇమోషనల్ అవుతూ ఉంటాం. నో. ఇది ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి దావీదు చేసిన ప్రార్థన. అయితే చివరికి వచ్చిన తర్వాత తను అంటాడు, వారికి రక్షణ కలుగు చేయ ప్రభువా. అది నేను చూపించట్లేదు, కానీ ఇప్పుడు వారికి రక్షణ కలుగు చేయ ప్రభువా, వారు నీ శక్తిని తెలుసుకోవాలి ప్రభువా, వారికి నీవు కాపరివై ఉండాలి ప్రభువా అని తర్వాత మరలా ప్రార్థన చేస్తాడు. 8, 9 వచనాల్లో మీరు చూడవచ్చు. వాటిని నేను ఇప్పుడు టచ్ చేయబోట్లేదు. రైట్. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు 2వ వచనంలో ఆలకించు ప్రభువా అని చెప్పాడు. నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని చెప్పాడు. 6వ వచనంలో గమనిస్తే యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు అని చెప్తున్నాడు. 2వ వచనంలో నా విజ్ఞాపన ఆలకించు ప్రభు అని చెప్పాడు. 6వ వచనంలో ఆలకించి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక అని చెప్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే అదే అధ్యాయంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు అనేటువంటి నిశ్చయతను కలిగి ఉన్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలు నిశ్చయత కలిగి ఉండాలి. ఎందుకు అనంటే ఆయన ఆలకించే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో స్పృహ కలిగి ప్రార్థన చేయాలి. అలా స్పృహ కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించే దేవుడు. దావీదు ఆ స్పృహను కలిగి ఉన్నటువంటి
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆలకించును అని 2వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ ఆలకించి ఉన్నాడు అని చెప్తున్నాడు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. ఎలాంటి పరిస్థితుల్లో నా విజ్ఞాపన ఆలకించాడనంటే, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించాడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించాడు, నేను నిరుత్సాహకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించాడు, నేను అవమానకరమైన పరిస్థితులు గుండా నెట్టివేయబడుతున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించాడు, ఎవ్వరూ నన్ను పట్టించుకున్నప్పుడు, ఆ మాటకు వస్తే కుటుంబం కూడా పట్టించుకున్నప్పుడు, తృణీకరించినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించాడు. నిశ్చయత కలిగినటువంటి దావీదు ప్రార్థనను మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి కనుక నేను స్తోత్రం చేస్తాను అంటున్నాడు. ఆ మాటను గమనిస్తే ఆయనకు స్తోత్రము కలుగునుగాక. 6వ వచనంలో మనం చూసాం, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచిస్తే, నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో, అవమానాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో, నిరాశ నిస్పృహ గురవుతున్న పరిస్థితుల్లో దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అలాగే మనం గమనించినప్పుడు 7వ వచనం గమనిస్తే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించెను గనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అంటున్నాడు. స్తుతించుచున్నాను అంటున్నాడు. ఇక్కడ కృతజ్ఞత స్తుతి గురించి మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత స్తుతి గురించి మాట్లాడుతున్నాడు. నేను అది ఇంగ్లీష్లో తీసుకొని వచ్చాను. అమ్మ ఒక్కసారి అది డిస్ప్లే చేయగలిగితే చేయమ్మా. ఇంగ్లీష్లో గమనిస్తే, లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్, మై హార్ట్ ట్రస్ట్స్ ఇన్ హిమ్ and I am helped. Therefore, my heart celebrates and I give thanks to him with my song అన్నాడు. విత్ మై సాంగ్ అన్నాడు. ఒకనొక తర్జుమాలో మై హార్ట్ సెలబ్రేట్స్, నా హృదయము ప్రహర్షించుచున్నది అంటున్నాడు. ఎలా అంటే, ఐ గివ్ థ్యాంక్స్ టు హిమ్ విత్ మై సాంగ్. నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతిస్తున్నాను. ఎలా అంటే, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఆయన స్తుతిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ కృతజ్ఞత ఎలా వస్తుందనంటే, ట్రస్ట్ అండ్ థ్యాంక్స్ గివింగ్, ఫెయిత్ అండ్ థ్యాంక్స్ గివింగ్, ఫెయిత్ అండ్ గ్రాటిట్యూడ్, ఈ రెండు మన జీవితాల్లో ఉండాలి. మన జీవితాల్లో ఉండాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత నిండిన హృదయం మనకు ఉండాలి. అలాగే దేవుడు జరిగించబోయే కార్యాల కొరకు ట్రస్ట్, ఫెయిత్ మన జీవితాల్లో ఎప్పుడు మనం నిలుపుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఒక నిరాధారణ గురవుతున్నటువంటి, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి దావీదు ఆ కీర్తనను ఎలా ముగిస్తున్నాడంటే, కృతజ్ఞత, రీజాయిస్, సంతోషంతో ముగిస్తున్నాడు. అది ఎలా సాధ్యం? దేవుని సన్నిధిలో దావీదు దేవుని మీద ఆధారపడినటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో చాలా మోసగించబడిన పరిస్థితి ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఏంటంటే, జీపు అరణ్యంలో ఉన్నాడు దావీదు. జీపు అరణ్యంలో ఉన్నప్పుడు జీపీలు సౌలుకు కబురు పంపించారు, ఇదిగో నువ్వు వెతుకుతున్నటువంటి దావీదు ఇదిగో మా మధ్య ఉన్నాడు, జీపు అరణ్యంలో ఉన్నాడు అని చెప్పి కబురు పంపించినప్పుడు సౌలు తన పరివారంతో దావీదును పట్టుకోవడానికి వచ్చి ఖచ్చితంగా ఏదో అంటారు కదా, పాయింట్ బ్లాక్ అంటారు కదా. పాయింట్ బ్లాక్ అంటే ఇక తప్పించుకోలేనంతగా ఇక దావీదు ఒక కొండ మీద దావీదు ఒకవైపు ఉన్నాడు, సౌలు ఈ వైపు ఉన్నాడు. ఇక కొంచెము టైంలో ఇక సౌలు దావీదును పట్టుకుంటాడు అన్న సమయంలో వెనక నుంచి ఒక దూత వచ్చి, ఫిలిస్తీన్లు దేశంలో చొరబడ్డారు కాబట్టి నువ్వు త్వరగా రావాలి సౌలు అన్నప్పుడు, అప్పుడు దావీదును సౌలు తరుముట మాని దేశంలోనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు దావీదు అక్కడ ఆ ప్రాంతానికి ఒక పేరు పెడతాడు, సెలహమ్మ లెకోతు అని పేరు పెడతాడు. అంటే భయ విముక్తి శిల అని పేరు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దావీదు మరుక్షణంలో, అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, నారో ఎస్కేప్ అన్నాడు. మరుక్షణంలో ప్రాణం పోతుంది
అనేటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితుల్లో దేవుడే కలుగు చేసుకొని, దేవుడే చొరవ చూపించి ఆ దావీదును తప్పించిన పరిస్థితి అక్కడ మనం చూస్తాం. సెలహమ్మ లెకోతు అంటే భయ విముక్తి శిల. దేవుడు నా భయము నుండి నన్ను విముక్తినిగా చేశాడు. దేవుడు నా భయము నుండి విముక్తినిగా చేసేలాగా ఆయన టైమ్లీ, సమయానుకూలంగా ఆయన చొరవ చూపించే దేవుడు. మనం అనుకోవచ్చు నా జీవితంలో దేవుడు ఇంకా ఎప్పుడు పట్టించుకుంటాడు, ఒకవేళ ఏదైనా నిరాదరణకు గురవుతున్నప్పుడు, ఏదైనా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక ఫెయిల్యూర్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఇక మరో క్షణంలో ఇక ఎదుర్కోవాల్సినటువంటి ఆ ఫలితాన్ని పొందుకోవాలనుకుంటున్నప్పుడు చాలా భయంకరమైనటువంటి ఉత్కంఠత ఉంటుంది. అదే చెప్తున్నా, దావీదు ఒకవైపు ఉన్నాడు, ఈ కార్నర్లో ఉన్నాడు, ఇటు నుంచి పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇక మరుక్షణం ఇక దావీదు ఉండబోడు. కానీ దేవుడు కలుగ చేసుకొని ఆ పరిస్థితి నుంచి తప్పించినట్లుగా మనం చూస్తాం. అందుకే దావీదు గురించి మనం ఆలోచించినప్పుడు ఆ మొదటి మాటలో నేను గమనించినప్పుడు ఆశ్రయము అన్నాడు, కోట అన్నాడు, దుర్గము అన్నాడు, హీఈస్ మై రాక్ అన్నాడు. నా ఆశ్రయ దుర్గము. నేను ఇక ఎలాంటి పరిస్థితులు, అది కొండైనా, లోయైనా, లేకపోతే అరణ్యమైనా, అపాయమైన ఏ పరిస్థితి అయినా సరే దేవుడు నన్ను కాపాడుతాడనేటువంటి నిశ్చయత. ఆ నిశ్చయత నుండి వచ్చినటువంటి కీర్తనలే స్తుతి కీర్తనలు. చాలా కీర్తనలు దావీదు రాశాడు, స్తుతి కీర్తనలు. ఎలా అనంటే ఇదిగో ఆ సందర్భాన్ని బట్టి నేను సెలబ్రేట్ చేసుకున్నాను, నా హృదయం సెలబ్రేట్ చేసుకుంది. ఎందుకనంటే నేను ఆయన మీద ఆధారపడ్డాను, ఆయన నన్ను విమోచించాడు. లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్. నా బలము, నా కోట ఎవరనంటే నా దేవుడే. మై హార్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్. నా హృదయము ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడుతుంది. నా హృదయం ఎప్పుడు కూడా ఆయన విశ్వసిస్తూ ఉంటుంది. కాబట్టి నేను సహాయాన్ని పొందుకున్నాను. దేర్ఫోర్ మై హార్ట్ సెలబ్రేట్. నా హృదయము ప్రహర్షించుచున్నది, నా హృదయము ఉప్పొంగుతుంది, నా హృదయం సంతోషిస్తూ ఉన్నది. ఎందుకు సంతోషిస్తూ ఉందనంటే ఇక మనుషులు ఎవ్వరూ కూడా ఆ పరిస్థితులు నాకు సహాయం చేయలేరు. దేవుడే చొరవ చూపించుకొని సహాయం చేస్తే తప్ప ఆ పరిస్థితి నుంచి నేను బయటికి రాలేను. కానీ దేవుడే చొరవ చూపించి ఆ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మై హార్ట్ సెలబ్రేట్స్. నా హృదయం హర్షించుచున్నది, నా హృదయం ప్రహర్షించుచున్నది. అంత మాత్రమే కాదు, అండ్ ఐ గివ్ థ్యాంక్స్ టు హిమ్ విత్ మై సాంగ్. నేను ఆయన స్తుతిస్తాను, ఆయన ఆరాధిస్తాను, ఆయనకు కృతజ్ఞత తెలియచేస్తాను. నా కీర్తనలతో నేను స్తోత్ర గీతము పాడుతాను అని చెప్పి ప్రతి మూమెంట్ని, జీవితంలో తను ఎదుర్కొన్న ప్రతి మూమెంట్ని, ప్రతి ఎస్కేప్ని, దేవుడు ఆదరించిన ప్రతి సందర్భాన్ని ఆయన సెలబ్రేట్ చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు దావీదు జీవితంలో. చిన్న విషయాలే కాదు, పెద్ద విషయాలే కాదు, ప్రతి మూమెంట్ని, ప్రతి విషయాన్ని దేవుడు మన పట్ల చూపించిన కాపుదల, దేవుడు మన పట్ల చూపించిన ఆదరణ, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి బలపరిచిన ప్రతి మూమెంట్ని మనం కృతజ్ఞత నిండిన హృదయంతో సెలబ్రేట్ చేసుకోవాలి. దావీదు నేర్పిస్తున్నాడు. నేను ఆలోచిస్తుంటాను, ఒక్కోసారి కొన్ని అపాయాలు, కొన్ని పరిస్థితులు మన ఎరుకోలేనికి, అంటే మన స్పృహలోనికి, అనగా మనం చూస్తూ ఉండగా కొన్ని తప్పించబడతాం మనం. అప్పుడు దేవుని చాలా స్తుతిస్తాం. కొన్ని సందర్భాల్లో మన నోటీస్కి రాకుండానే దేవుడు తప్పిస్తాడు. మనం చూసి తప్పింపబడిన వాటికంటే కూడా మన నోటీస్కి, అంటే మన దృష్టికి రాకుండానే దేవుడు తప్పించినవి ఇంకా గొప్పగా ఉండొచ్చు. నా ఆలోచన అంటే నేనేమంటానంటే, మనము జీవించినప్పుడు, మనం ఉదయం లేచిన దగ్గర నుండి పడకలకు ఉపక్రమించేంత వరకు ప్రతి మూమెంట్ని దేవునితో మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. విత్ థ్యాంక్స్ గివింగ్, విత్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే దేవునితో అనుసంధానము చేయబడినటువంటి స్థితి మన జీవితాలు ఉన్నప్పుడు, దేవునితో అనుసంధానము చేయబడినప్పుడు మాత్రమే వాటిని మనం సెలబ్రేట్ చేసుకోగలం. ఆ మాట నేను ఒకసారి చదువుతున్నాను. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక
నాకు సహాయము కలిగెను. నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనలతో ఆయన నేను స్తుతించుచున్నాను. ఈ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఈ ప్రార్థన అంశాన్ని ఏమని చేస్తాం, ఈ ప్రేయర్ పాయింట్ని నీ పాద సన్నిధికి, ఓకే గుడ్, ఈ ప్రేయర్ పాయింట్ని ప్రైజింగ్ పాయింట్గా మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తాం. కొన్ని సందర్భాల్లో చేస్తామా లేదా? ఏంటండి చెప్పరు? చేస్తాం కదా. ఒక ప్రార్థన చేసేటప్పుడు, దేవా నీ చిత్తమైతే ఈ ప్రార్థన అంశాన్ని ప్రైజింగ్ పాయింట్గా మార్చు ప్రభు, స్తుతి అంశంగా మార్చు ప్రభు అని చేస్తాం. ప్రార్థన ఎప్పుడు ప్రైజింగ్ అవుతుంది అని అంటే, ఆ ప్రార్థన నెరవేర్చబడినప్పుడు ప్రైజింగ్ అవుతుంది. అంతేనా కాదా? అవునా కాదా? రైట్. నేను ఇప్పుడు ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన నెరవేర్చబడినప్పుడు నేను దేవుని స్తుతిస్తాను, ఆ అంశాన్ని బట్టి దేవుని స్తుతిస్తాను. కానీ దావీదు ఇక్కడ ప్రార్థనలోనే స్తుతిస్తూ ఉన్నాడు. అంటే ఇక అది నెరవేరుతుంది అనేటువంటి నిశ్చయత దావీదు కనిపిస్తూ ఉంది. అంటే ప్రార్థన చేసి కొంతకాలం కనిపెట్టి అది నెరవేర్చబడిన తర్వాత నేను స్తుతిస్తాను కాదు. ప్రార్థించినప్పుడే నువ్వు నెరవేర్చావు ప్రభువా అని స్తుతించే విశ్వాసపు అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అదే నేర్పిస్తున్నాడు ఇక్కడ. నా ప్రార్థన ఆలకింపుము అని చెప్పాడు, నా ప్రార్థన ఆలకించాడు అని చెప్తున్నాడు. ఆ ప్రార్థన ఆలకింపుమని ప్రార్థన చేసిన సందర్భంలో నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు అన్నప్పుడు నా హృదయము ప్రహర్షించుచున్నది అని చెప్తున్నాడు. ఆ మాటను చూస్తే, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. మన జీవితాల్లో, మన ప్రార్థనల్లో, లేకపోతే మనం దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థనల్లో స్తుతి నిండి ఉండాలి. మనం ఎక్కువ ప్రార్థనలు చేస్తాం, స్తుతి చాలా తక్కువ చేస్తాం. ఒకసారి దైవజన్ ఎవరో చెప్తున్నప్పుడు నేను విన్నదే, నా సొంత కవిత్వం కాదు అది. ఒకసారి పరలోకం నుంచి దేవుడు ప్రజలను పరీక్షించాలని ఒక టెస్ట్ పెట్టాడంట. ఏంటనంటే, ఒక 2 దేవదూతలను పంపించి నువ్వేమో ప్రేయర్ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకో అని చెప్పి ఒక దేవదూత చెప్పాడట. ఇంకొక దూతకి ఏం చెప్పాడంటే, నువ్వు ప్రైజింగ్ పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని చెప్పి ఇంకో దూతకి చెప్పాడట. వాళ్ళిద్దరు వచ్చిన 10 నిమిషాల్లో ప్రేయర్ పాయింట్స్ బాస్కెట్ నిండి పొరిలిపోయిందంట. ప్రైజింగ్ పాయింట్స్ కలెక్ట్ చేసే బాస్కెట్ ఒక్కటి కూడా పడలేదట. అంటే ఏమైంది? ప్రైజింగ్ లేదు, ప్రార్థనలే ఎక్కువ. నిజమైనటువంటి విశ్వాస అనుభవాల్లో, దేవుడిని అనుభవించే క్రమంలో ప్రైజ్ అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. దావీదు జీవితం నుంచి మనం అదే నేర్చుకుంటాం. విత్ గ్రాటిట్యూడ్, విత్ థ్యాంక్స్ గివింగ్, ఫెయిత్ అండ్ థ్యాంక్స్ గివింగ్, ట్రస్ట్ అండ్ గ్రాటిట్యూడ్. నేను నీ మీద ఆధారపడతాను ప్రభా, నేను నిన్ను స్తుతిస్తాను ప్రభా అంటున్నాడు. మరలా ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్, మై హార్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ ఐ ఆమ్ హెల్ప్డ్. Therefore my heart celebrates and I give thanks to him with my song అంటున్నాడు. ఈ కీర్తన గురించి ఇంకొక యాంగిల్లో నేను ఆలోచించినప్పుడు, డిస్ట్రెస్ టు డిలైట్ అంటే చాలా బాధాకరమైన పరిస్థితి నుంచి చాలా సంతోషంగా ఈ కీర్తన ముగిస్తున్నాడు. చాలా బాధాకరమైన పరిస్థితి, అక్కడ తరం పడుతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, నిరుత్సాహంతో ఉన్నాడు, నిస్పృహతో ఉన్నాడు, నిరీక్షణ కోల్పోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి డిస్ట్రెస్ హృదయం కలిగినటువంటి దావీదు డిలైట్ఫుల్గా, నేను సంతోషిస్తున్నాను, నేను ప్రహర్షిస్తున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరిస్తున్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. ఒకసారి మనం ఆలోచిస్తే మన ప్రార్థన చేసిన తోడనే మనం స్తుతించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు ఊహకు మించినటువంటి సమాధానం మీకు 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 హృదయములకు, మీ ఆలోచనలకు తోడుగా ఉంటుంది. ఊహకు మించిన సమాధానం మనం ఎక్స్పెక్ట్ చేయలేం, మనం ఊహించలేం. ఎలా నాకు సమాధానం దొరుకుతుంది, ఎలా నేను ఆదరింపబడతాను, మనం ఊహించలేం. అయితే ఆ ఊహకు మించిన సమాధానం మనకు దొరకక ముందు మనం చేయవలసింది ఏంటంటే, దేనిని గురించి, అది ఒంటరితనమా, అది నిస్సహాయ స్థిత, అది నిరుత్సాహమా, అది అపరాధ భావమా, లేదా అది విఫలత, దేనిని గురించి చింతపడద్దు. కానీ అంటున్నాడు కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, విత్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అంటున్నాడు. అలా తెలియచేసినప్పుడు దేవుడిచ్చే సమాధానాలు గొప్పవి. కాబట్టి దేవుని సన్నిధిలో దావీదు విషయాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దావీదు తన నమ్మకత్వాన్ని, దేవునితో ఉన్నటువంటి తన రిలేషన్షిప్లో తన నమ్మకత్వాన్ని కోల్పోకుండా దేవుని మీద చక్కగా ఆధారపడినటువంటి దావీదు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. అలాగే ఆయన ఆశ్రయదుర్గముగా నాకున్నాడు, ఆయన ఇమ్మూవబుల్, ఆయన కదలడు, ఆయనతో నేను అంటు కట్టబడి ఉంటాను, ఆయన నాకు ఆశ్రయదుర్గం అని చెప్తున్నాడు. చేతులెత్తి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను నా నిస్సహాయ స్థితి నుండి నన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. కృతజ్ఞతాస్తుతి విత్ థ్యాంక్స్ గివింగ్. నేను దేవుని సన్నిధిలో నేను నా హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా హృదయము ప్రహర్షించుచున్నది అంటున్నాడు. విత్ డిలైట్, సంతోషిస్తున్నాను అంటున్నాడు. బాధతో ప్రారంభింపబడినటువంటి కీర్తన సంతోషంగా ముగిసింది. కారణం ఏంటంటే, దేవుడే నా ఆశ్రయదుర్గం, దేవుని మీదే నేను ఆధారపడతాను. నా మీద నాకు నమ్మకం కాదు, కానీ నా నమ్మకమంతా నా దేవుడే. ప్రార్థన చేసుకుందాం.